హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అబుదాబి నగరంలో ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా అటుకులతో పరమాన్నం చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా పరమాన్నం రెడీ చేసేసుకుందాం. దీనికోసం ముందుగా పావు కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. ఈ పప్పుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కొని మనం పెసరపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఒక 10-15 నిమిషాలు ఈ పప్పుని నాననివ్వాలి. ఈ పప్పు నానేలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత 2-3 టేబుల్ స్పూన్లు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి వేసుకోండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి సగం వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. కిస్మిస్ వేగిపోయినాయి కదా, వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు అటుకులు వేసి వేయించుకోవాలి. అటుకులు కొంచెం మందంగా ఉన్నవి తీసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అటుకులు కొంచెం కలర్ మారే వరకు గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో మనం నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళతో పాటు వేసేసుకోవాలి. పప్పుని నానబెట్టుకున్నప్పుడు 1 కప్పు నీళ్ళు వేసుకున్నాం కదా, అవే సరిపోతాయండి. ఇంక ఎక్స్ట్రా నీళ్ళేం యాడ్ చేయొద్దు. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మూతని పూర్తిగా క్లోజ్ చేయొద్దండి, కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోండి. లేకపోతే నీళ్లు బయటికి పొంగిపోతాయి. ఈ పప్పు చాలా తొందరగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం. పప్పుని బాగా మెత్తగా ఉడికించకూడదండి, ఇలా ఒక పలుకుండే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పెసరపప్పు అటుకులు తీసుకున్నాం కదా, అదే కప్పుతో 3 కప్పులు పాలు వేసుకోవాలి. ఇవి పచ్చి పాలేనండి. ఒకసారి గరిటెతో కలిపేసుకుని 2-3 పొంగులు వచ్చే వరకు ఈ పాలను మరిగించాలి. పాలు మరిగిన తర్వాత మనం వేయించి పెట్టుకుని అటుకులు వేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకొని ఈ అటుకుల్ని మెత్తగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఈ అటుకులు కూడా చాలా తొందరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత మనం అటుకులు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత గరిటెతో కలపకుండా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా వదిలేయండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి బెల్లం అటుకుల్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. నేను వేసిన బెల్లంలో ఇసుక, గడ్డి లాంటి డస్ట్ పార్టికల్స్ ఏమీ లేవండి, అందుకే డైరెక్ట్గా వేసేసాను. మీరు తీసుకున్న బెల్లంలో డస్ట్ ఉన్నట్టు అనిపిస్తే 1 కప్పు బెల్లంలో పావు కప్పు నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి బెల్లాన్ని కరిగించండి. బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం నీళ్లు పూర్తిగా చల్లారిన తర్వాత పరమాన్నంలో వేసి కలుపుకోవాలి. వేడి మీద వేస్తే పాలు విరిగిపోతాయండి. ఇప్పుడు ఇందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, అటుకుల పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ ప్రసాదం కోసమే కాదండి, మనకి హెల్తీగా ఏదైనా స్వీట్ తినాలనిపించినా కూడా చేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చిందండి? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.